Hello everyone, welcome to ACE Online and welcome to the Economy Survey lecture series, right? So already 5 chapters complete చేసుకున్నాం. ఇది 6th chapter, that is climate change and energy transition. So ఇది one of the most important chapters from Economic Survey. దీని నుంచి ఖచ్చితంగా 1 or 2 questions అంటే ఈ డేటా అంతా కూడా ఎకనామిక్ సర్వే అనే కాదు, ఓవరాల్ కరెంట్ అఫైర్స్లో ఉన్నదంతా కూడా లాస్ట్ 1 year సమ్మరైజ్ చేసి క్లైమేట్ చేంజ్ గురించి మనం మాట్లాడడం జరిగింది ఎకనామిక్ సర్వే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అవుట్ ఆఫ్ ఆల్ ద టాపిక్స్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ 3-4 టాపిక్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్, అయితే ఇది కూడా వన్ ఆఫ్ సచ్ టాపిక్, రైట్? సో క్లైమేట్ చేంజ్ గురించి చూద్దాం. అయితే ఈ ఎకనామిక్ సర్వే ఈ చాప్టర్లో ఏం డిస్కస్ చేయబోతుంది? ఫస్ట్ థింగ్ ఏం చెప్తుందంటే ఎకానమీ సర్వే, కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. అంటే క్లైమేట్ చేంజ్ని మెయిన్ ఆబ్జెక్టివ్గా తీసుకోవట్లేదు. ఎకానమిక్ గ్రోత్, వాళ్ళ కంట్రీ వెల్ఫేర్ ఇవన్నీ చూసుకుంటున్నారు, కానీ క్లైమేట్ చేంజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, పుష్ చేస్తున్నారు. ఆ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచుకుంటూ పోతున్నారు అనమాట. అది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేసింది. ఈ చాప్టర్ ఏం డిస్కస్ చేస్తుందంటే డెవలప్డ్, డెవలపింగ్ నేషన్స్ మధ్య డిఫరెన్సెస్, వాళ్ళ మధ్య ఉన్న క్లైమేట్ యాక్షన్ ఇంపాక్ట్స్, వాళ్ళు చేసుకున్న మెజర్స్ డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుంది. దాంతోపాటు మనకి ఏ సిచ్యువేషన్స్లో ట్రేడ్ ఆఫ్ జరుగుతున్నాయి, అంటే ఇప్పుడు డెవలప్మెంట్, క్లైమేట్ చేంజ్ ఈ రెండు కూడా ట్రేడ్ ఆఫ్, ఒకటి పెంచితే ఒకటి తగ్గుతుంది. సో వాటికి తగిన మెజర్స్ ఏం తీసుకుంటుంది, కంట్రీస్ అన్నీ కూడా ఎందుకు క్లైమేట్ చేంజ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇష్యూస్ ఏమున్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తుంది. దాంతోపాటు మనకి చాలా డేటా కూడా ఉంది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, రైట్? సో ఇది మనకి బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఫస్ట్ మనం టాపిక్ ఈ పర్టికులర్ చాప్టర్లో మనం ఏం చూస్తామంటే ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియాస్ క్లైమేట్. ఇండియా క్లైమేట్ యొక్క ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది, అందులో మనం ఇనిషియేటివ్స్ చూస్తాం, అంటే గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందని. తర్వాత నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ చూస్తాం, అంటే వీ విల్ సీ దట్. తర్వాత నెక్స్ట్ థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్. సో ఈ మూడు మనకి ఇండియా యొక్క ప్రజెంట్ స్టేటస్ని తెలుపుతాయి అన్నమాట, రైట్? సో లెట్స్ సీ ఫస్ట్ అబౌట్ ఇనిషియేటివ్స్. క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. అందులో ఎకనామిక్ సర్వే ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి మాట్లాడుతుంది, దట్ ఈజ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్, NAPCC. ఇందులో మనకి టోటల్ 9 ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒక్క స్కీమ్ కింద 9 ఎలిమెంట్స్ మనం క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నాం అనమాట. అవేంటో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ 8 ఉన్నాయి. రీసెంట్గా హెల్త్ కూడా అడ్రస్ యాడ్ చేశారు. సోలార్ మిషన్, అంటే సోలార్ ఎనర్జీ పెంచడానికి. తర్వాత ఎనర్జీ ఎఫిషియన్సీ, అంటే మనం ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది, దానివల్ల ఏముంది, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో యూజ్ చేసే ఎనర్జీ ప్రాపర్గా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తే 100% యూటిలైజ్ చేసుకునేలాగా చేయాలి, వేస్ట్ తగ్గించుకోవాలి. తర్వాత సస్టైనబుల్ హ్యాబిటాట్, అంటే మనం నివసించే ప్రదేశాలని సస్టైనబుల్గా ఉంచుకోవాలి. వాటర్ మిషన్, వాటర్ కూడా క్లీన్ వాటర్ ఉండేలాగా చూసుకోవాలి. సస్టైనబుల్ హిమాలయాస్, మనకి హిమాలయాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి హిమాలయాస్ని ప్రొటెక్ట్ చేయాలి. గ్రీన్ ఇండియా మిషన్, అంటే ప్లాంట్ కవర్ ఇవి పెంచుకోవాలి. సస్టైనబుల్ అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అగ్రికల్చర్ని మనం పెంచాలి, రైట్? అలాగే నేషనల్ మిషన్ ఫర్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ 8 ఇక్కడ ఉన్నాయి. +1 ఏంటంటే మనకి హెల్త్, రీసెంట్గా యాడ్ చేశారు. సో ఈ 9 టార్గెట్స్ పెట్టుకొని మనం ఓవరాల్ క్లైమేట్ రిలేటెడ్ అన్ని సెక్టార్స్లో కంట్రిబ్యూట్ చేసేలాగా మనం టార్గెట్స్ పెట్టుకున్నాం. ఎగ్జామ్లో అడుగుతారు ఎన్ని టార్గెట్స్ ఉన్నాయని, ఎన్ని మిషన్స్ ఉన్నాయని. సబ్మిషన్స్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ 9 ఉన్నాయి టోటల్. దాంతోపాటు మనం ప్యాట్ స్కీమ్ ఒకటి ఉంది, పెర్ఫార్మెన్స్ అచీవ్ అండ్ ట్రేడ్. అంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఎమిషన్ చేస్తున్నాయో వాటిని ఎనర్జీ ప్రాపర్గా యూజ్ చేసుకొని ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి. సో దీనికి మనకి ప్యాట్ స్కీమ్ లాంచ్ చేసింది, అది కూడా మనం ప్రాపర్గా ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండస్ట్రీస్లో పెంచుతున్నాం అనమాట. సో ఇవి మన ఇనిషియేటివ్స్. తర్వాత నేషనలీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్, యూ ఆల్ నో అబౌట్ UNFCCC, రైట్? యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఇది 2015లో ప్యారిస్ క్లైమేట్ డీల్ అనేది సైన్ చేశారు. సో దాంట్లో భాగంగా ప్రతి కంట్రీస్ ఏం చెప్పారంటే ప్రతి ఇయర్ లేదా ఆల్టర్నేట్ 2 yearsకి ఒకసారి మేము ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నామో అవి ప్రపోజ్ చేస్తారు. అవి అచీవ్ చేసిన టార్గెట్స్ నెక్స్ట్ ఇయర్లో మనకి ముందు పెడతారు అనమాట, UNFCCC ముందు పెడతారు. ఇట్స్ అ వాలంటరీ, మ్యాండేటరీ కాదు, బట్ వాలంటరీగా అన్ని కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేశాయి. సో ఇండియా కూడా మనకి నేషనలీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ కొన్ని ప్రామిసెస్ చేసింది, మేము ఇవి అచీవ్ చేస్తాము అని యునైటెడ్ నేషన్స్ ముందు. ఫస్ట్ థింగ్ ఆల్రెడీ మనం చూసాం, 40% ఆఫ్ క్యుములేటివ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మాకు రిన్యూబుల్ ఎనర్జీ నుంచి మేము రంపిస్తాము అని చెప్పింది మొత్తం టోటల్ ఎలక్ట్రిసిటీలో. కానీ ఇది ఆల్రెడీ అచీవ్ చేసేసాం. 2030 కనిపెట్టుకున్నాం.
సో కానీ ఇది ముందే అచీవ్ చేసేసాం, అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 50%కి పెంచుకున్నాం. అంటే మా టోటల్ ఎనర్జీ ఏదైతే యూజ్ చేస్తున్నామో అందులో 50% ఖచ్చితంగా రిన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది అని చెప్పుకున్నాం అనమాట. తర్వాత ఎనర్జీ ఎమిషన్ ఇంటెన్సిటీ ఏవైతే ఉన్నాయో కార్బన్ ఎమిషన్స్ అవి 2005 లెవెల్స్కి, ఐ మీన్ 2005 లెవెల్స్లో ఎంతైతే ఎమిషన్స్ ఉన్నాయో దాన్ని మేము 33% 2019 కల్లా తగ్గించుకుంటాం అని చెప్పింది. బట్ ఎనీవే వీ వర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ ఎగ్జాక్ట్లీ. అందుకని 2030 కల్లా మొత్తం అంతా కూడా ఇంకా 45% వరకు ఎమిషన్స్ తగ్గించుకునేలాగా చేస్తామని ప్రామిస్ చేసింది అనమాట. రైట్, ఇంకా ఆగస్ట్ 2022లో అప్డేట్ చేసి మళ్ళీ డాక్యుమెంట్ ప్రామిస్ చేసింది, ఇంకా అప్డేటెడ్ వన్. అందులో మనం ఏం చేసాము, ఈ 45% అంటే 33 to 35% ఆఫ్ జీడిపి ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో 2019 కల్లా అచీవ్ చేస్తామని ప్రామిస్ చేసింది. అయితే అది ఇప్పుడు 45%కి పెంచి డెడ్ లైన్ కూడా పెంచుకునింది అనమాట. సో 2030 కల్లా 2005లో ఉన్న ఇంటెన్సిటీ ఏవైతే ఉన్నాయో వాటిని అట్లీస్ట్ 45% మేము తగ్గించుకుంటాము అని ప్రామిస్ చేసింది అనమాట. రైట్, ఇందాక చూసిన 40% ఏదైతే ఉందో దాన్ని 50%గా అప్డేట్ చేసింది. సో 2030 కల్లా మాకు వచ్చే టోటల్ ఎనర్జీలో 50% మేము రిన్యూబుల్ ఎనర్జీ ఉండేలాగా చూసుకుంటామని ప్రామిస్ చేసింది అనమాట. దాంతోపాటు రీసెంట్గా వన్ ఆఫ్ ద COP28 UNFCCCలో COP26 గ్లాస్గో, రైట్. సో స్కాట్లాండ్ మనకి ఇండియన్ గవర్నమెంట్ పంచామృత్ ప్రామిస్ చేసింది. 5 ఇంపార్టెంట్ పంచామృత్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ ప్రామిస్ చేసింది అనమాట. ఫస్ట్ ఏంటంటే 50% ఆఫ్ ఏమని చెప్పాం, 50% ఆఫ్ టోటల్ ఎనర్జీ మిక్స్లో రిన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది. సో అది పర్సంటేజ్. టోటల్ కెపాసిటీ చూసినట్టయితే మన టోటల్ ఎనర్జీ 500 గీగావాట్స్ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ మేము ప్రొడ్యూస్ చేస్తామని ప్రామిస్ చేసింది. సెకండ్, ఇండియా విల్ మీట్ 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ రిన్యూబుల్ ఎనర్జీ. ఆల్రెడీ మనం చూసాం, ఇది 500 గీగావాట్స్, ఇది యాజ్ ఎ పర్సంటేజ్. నెక్స్ట్, ఇండియా కార్బన్ ఎమిషన్స్ అనేవి అట్లీస్ట్ 1 బిలియన్ టన్స్, అంటే 1 బిలియన్ అంటే 100 కోట్ల టన్నులు మనం కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గించుకుంటాము అని ప్రామిస్ చేశాం 2030 కల్లా. తర్వాత ఇంకా ఏంటంటే కార్బన్ ఇంటెన్సిటీ ఆల్రెడీ చూసాం మనం, 33% 2019 కల్లా అచీవ్ చేస్తాం అనుకున్నాం, కానీ దాన్ని ఇంక్రీజ్ చేసి 45% బై 2030 అచీవ్ చేస్తామని చెప్పింది. అలాగే 2070 కల్లా కార్బన్ న్యూట్రాలిటీ ఆర్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఓవరాల్ నెట్ జీరో అనేది మనం అచీవ్ చేస్తామని ప్రామిస్ చేసుకునింది అనమాట. సో ఇవన్నీ కూడా ప్రామిస్ చేసింది ఎక్కడ, యునైటెడ్ నేషన్స్లో. సో అందుకని ఇవన్నీ కూడా మనం అచీవ్ చేసేలాగా మార్గంలో వెళ్ళాలి. దాంతో ఇప్పుడు ప్రోగ్రెస్ ఆన్ అప్డేటెడ్ టార్గెట్స్, మనం ఏవైతే టార్గెట్స్ ప్రామిస్ చేసామో దాని ప్రోగ్రెస్ కూడా మనకి ఎకనామీ సర్వే ఇచ్చింది. మనం ఫస్ట్ టార్గెట్ ఏంటి, 50% ఆఫ్ టోటల్ ఎనర్జీ మిక్స్ అనేది మనం రిన్యూబుల్ ఎనర్జీ నుంచి ఇస్తామని చెప్పాం. అయితే 2024 మే కల్లా మనం ఎంత అచీవ్ చేసాం, 45.4% మనం ఆల్రెడీ అచీవ్ చేసేసాం. ఇంకా 6 years ఉంది, జస్ట్ 4.6 అచీవ్ చేయాలి. ఇట్స్ ఈజీ టార్గెట్ ఫర్ అస్, రైట్. సో ప్రజెంట్ రిన్యూబుల్ ఎనర్జీ మిక్స్ యాజ్ ఆఫ్ మే 2024 ఎంత అని ఎగ్జామ్లో అడుగుతారు. దట్ ఈస్ 45.4%. మిగిలినవి ఏదైతే ఉన్నాయో 44.6 ఏదైతే పర్సంటేజ్ ఉందో అదంతా కూడా నాన్ రిన్యూబుల్ ఎనర్జీ, రైట్. అంటే కోల్ కానీ హైడ్రో వీటి నుంచి ఎక్కువ వస్తుంది అనమాట, రైట్. సో ఇది ప్రజెంట్ మన థింగ్. నెక్స్ట్ 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మేము ఏం చేస్తాం, తగ్గిస్తాం కార్బన్ అని ప్రామిస్ చేసింది. కానీ దాన్ని దాటిపోయి మనం ఆల్రెడీ 1.97 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 మనం అచీవ్ చేసాం 2019 కల్లా, ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసాం. సో ఇక్కడ తర్వాత మనం అప్డేట్ చేసాం, 1 బిలియన్ కాదు 2.5 నుంచి 3 బిలియన్ వరకు మేము క్రియేట్ చేస్తాము, కార్బన్ క్యాప్చర్ చేయగలము అని చెప్తుంది అనమాట ప్లాంట్స్ ద్వారా. సో 1 బిలియన్ ఫస్ట్ ప్రామిస్ చేసాం, 1 బిలియన్ టన్స్, కానీ దాన్ని మించిపోయి ఆల్రెడీ మనకు 1.97 అయిపోయింది. సో ఇది మనం అప్డేట్ చేసి 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ CO2ని మేము క్యాప్చర్ చేస్తామని ప్రామిస్ చేసింది. సో ఇట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. నో అదర్ కంట్రీ హ్యాస్ అచీవ్డ్ దిస్, ఓన్లీ ఇండియా హ్యాస్ అచీవ్డ్ ద టార్గెట్ వే బిహైండ్ వాట్ ఇట్ హ్యాస్ ప్రామిస్డ్. తర్వాత థర్డ్, నేషనల్ కమ్యూనికేషన్. సో ఇదేంటంటే ఒక బుక్ మనం ప్రామిస్ చేసి సబ్మిట్ చేసిన బుక్ అనమాట. ప్రతి కంట్రీ సబ్మిట్ చేశారు. సో మన ఫస్ట్ అడాప్టేషన్ కమ్యూనికేషన్ మనం ఏమి ఇచ్చామంటే UNFCCCలో ఈ ఇండియాస్ ఎనర్జీ మిక్స్ అనేది తగ్గించుకుంటాం, నాన్ రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ తగ్గించుకుంటాము, అలాగే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఎమిషన్స్ తగ్గించుకుంటాము, ఇండస్ట్రీ సెక్టర్ నుంచి ఎమిషన్స్ తగ్గించుకుంటాము. ఇవన్నీ కూడా క్లియర్గా మనం మెన్షన్ చేసి ఇచ్చాం.
అయితే మనం ప్రజెంట్ సెక్టార్ వైజ్ కంట్రిబ్యూషన్ అనేది మనకి ఇచ్చింది, ఎకనామిక్ సర్వే ఇచ్చింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. మనకి టోటల్గా ఓవరాల్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్, ఆంథ్రోపోజెనిక్ అంటే మ్యాన్ అని, ఆర్టిఫిషియల్గా మ్యాన్ వల్ల మనకి ఎమిషన్ అయ్యే గ్యాసెస్. సో వీటిలో మెయిన్ సెక్టార్ కంట్రిబ్యూషన్ ఏదంటే ఎనర్జీ సెక్టార్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. హైయెస్ట్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ కంట్రిబ్యూట్ చేసిన సెక్టార్ ఏది? ఎనర్జీ సెక్టార్. తర్వాత అగ్రికల్చర్ సెక్టార్, తర్వాత ఇండస్ట్రీ ప్రాసెసింగ్ అండ్ ప్రోడక్ట్ యూస్, రైట్, అండ్ ఫైనలీ ఓవరాల్ వేస్ట్. మళ్ళీ ఎగ్జామ్లో మీకు మీథేన్ గ్యాసెస్కి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఏది అలా డిఫరెంట్గా అడగొచ్చు, కానీ ఇది ఓవరాల్ ఆంథ్రోపోజెనిక్ మ్యాన్ వల్ల వచ్చే ఎమిషన్స్లో హైయెస్ట్ కంట్రిబ్యూటర్ ఎనర్జీ సెక్టర్. మీథేన్ వచ్చినట్టయితే అగ్రికల్చర్ సెక్టర్ అవుతుంది. సో దట్ విల్ బి కవర్డ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్, సో యూ కెన్ టేక్ కేర్. బట్ హియర్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్, రైట్, ఫైన్. అయితే అడాప్టేషన్ అంటే ఏంటి? ఇప్పుడు థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్ మనం ప్రామిస్ చేసాం, ఇచ్చాం. అందులో ఫస్ట్ అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ జరిగే క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్ వల్ల మనం ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం, ప్రజలను ఎలా కాపాడుకుంటున్నాం, రైట్, ఎలాంటి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మనం అచీవ్ చేయగలుగుతున్నాం. సో దాన్ని మనం అడాప్టేషన్ అంటాం. అయితే అడాప్టేషన్ ఇండియాకి ఎందుకు క్రిటికల్? ఎందుకని ఈ క్లైమేట్ చేంజ్ జరుగుతున్న వల్ల మనం అడాప్ట్ చేసుకోవడం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 19th సెంచరీలో జరిగినప్పుడు ఇప్పటి వరకు 2.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అవ్వబోతుంది టెంపరేచర్. ఆ టెంపరేచర్ పెరగడం వల్ల, గ్లోబల్ టెంపరేచర్ పెరగడం వల్ల డెవలపింగ్ అండ్ లోవర్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ ఇంపాక్ట్ అవబోతున్నాయి. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లో ఇన్కమ్ కంట్రీ. మన పెర్ క్యాపిటల్ ఎంత ఉంది? 2484 ఉంది పర్ డాలర్స్, రైట్. సో అందుకని మనమే ఇంపాక్ట్ అవ్వబోతున్నాం, హై పూర్ పీపుల్ ఇంపాక్ట్ అవ్వబోతున్నారు. సో అందుకని మనకి ఇంపార్టెంట్, అడాప్ట్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. దాంతోపాటు మన ఎక్స్పెండిచర్ అనేది, ఈ అడాప్టేషన్ క్లైమేట్ చేంజ్ వల్ల మనం చేంజెస్ జరుగుతున్నాయి, వాటిని అడాప్ట్ చేసుకోవడానికి మనకి టోటల్ జీడిపిలో 5.6% వీటికే వేస్ట్ అయిపోతుంది. అదేదో వేరే వాటికి పెట్టొచ్చు, హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ క్లైమేట్ చేంజ్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవడంలోనే మనం 5.6% వేస్ట్ చేస్తున్నాం. సో అందుకని మనకు అడాప్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత త్వరగా క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ చేసుకుంటే మనకు అంత మంచిది, రైట్. సో ఇక్కడ కొన్ని వల్నరబుల్ ఏరియాస్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్, ఈ అడాప్టేషన్ మెకానిజం అనేది మనకి ఎకనామీ సర్వే ఇవ్వడం జరిగింది. న్యాచురల్ హ్యాబిటేట్స్, వెజిటేషన్, బయో రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సర్వ్ చేసుకోవడానికి NAPCC మనం ఆల్రెడీ చూసాం, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, 9 ఎలిమెంట్స్ మనం ప్రామిస్ చేసుకున్నాం. సో అదొక మెజర్. తర్వాత ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన దేనికంటే మనకి ఫార్మింగ్ ఏదైతే ఉందో దానికి మనం ఇరిగేషన్ పెంచుతున్నాం అనమాట, రైట్. ఇరిగేషన్ పెంచేలాగా మనం మెజర్ తీసుకున్నాం. నెక్స్ట్ నేషనల్ ఇన్నోవేషన్స్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. ఇది అగ్రికల్చర్ ఏదైతే సెక్టర్ ఉందో క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అవుతుందో దాన్ని రెసిలియంట్గా, క్లైమేట్ చేంజ్ తట్టుకొని అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని మనం డెవలప్ చేస్తున్నాం. సో ఇవి కొన్ని స్కీమ్స్ అనమాట. నెక్స్ట్ కోస్టల్ రీజన్స్, కోస్టల్ పీపుల్, మన ఇండియాకి అప్రాక్సిమేట్లీ 7,500 కోస్టల్ కిలోమీటర్స్ ఆఫ్ లెంత్ కోస్ట్ లైన్ ఉంది. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కొత్తగా రామ్సర్ కన్వెన్షన్లో 56 న్యూ వెట్లాండ్స్ యాడ్ అయ్యాయి. టోటల్ ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 82 వెట్లాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట రామ్సర్ కన్వెన్షన్ కింద. దాంతోపాటు అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ లాంచ్ చేసాం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. దేనికోసం? టు ప్రమోట్ ద టూరిజం అండ్ కన్సర్వ్ రామ్సర్ వెట్లాండ్స్. సో ఆ వెట్లాండ్స్ని కన్సర్వ్ చేయడానికి మనం అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. నెక్స్ట్ ద మిషన్ ఆఫ్ సహభాగిత, రైట్, సహభాగీత. సో ఇది మనం దేనికి లాంచ్ చేసామంటే ప్రాజెక్ట్ సహభాగీత ఆర్ మిషన్ సహభాగీత. దేనికోసం అంటే ఏదైతే ఒక నేచురల్ బాడీ ఆర్ ఎలిమెంట్ ఉందో అది కమ్యూనిటీ, అంటే అది మనది అనుకునేలాగా ప్రమోట్ చేయాలి. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, మన ఇల్లు అయితే మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం, వేరే ఏవైనా ఉన్నా కూడా చెత్త పడేస్తుంటాం చూడండి రోడ్లో ఇలా. సో ఇక్కడ మన ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో అది మనది అనే మోడ్లో మనం ప్రొటెక్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలనేది ఈ పర్టికులర్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్, రైట్. సో ఇవి మనం 3 ఇంపార్టెంట్ పాలసీ మెజర్స్. సో మనం ఏం చూసాం ఇప్పటివరకు? ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియాస్ క్లైమేట్ చేంజ్లో 3 ఎలిమెంట్స్ చూసాం. ఏమేం చూసాం? ఇనిషియేటివ్స్ చూసాం, తర్వాత NDCs చూసాం, నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, తర్వాత థర్డ్ నేషనల్ కమిట్మెంట్ వాట్ ఇండియా హ్యాస్ కమిటెడ్. సో దాని రిలేటెడ్ కూడా మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ ఎకానమీ సర్వే మన ఎనర్జీ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మన ఎనర్జీ సెక్టర్, లో కార్బన్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ కంపోజిషన్. సో మనకి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చేసింది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి ఈ పర్టికులర్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో మన ఎనర్జీ మిక్స్ ఎలా ఉందో
క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చేసి మనం కార్బన్ తగ్గించుకుంటున్నాం అని చెప్తుంది అనమాట. ఫస్ట్ ఇండియాస్ ప్రైమరీ ఎనర్జీ సప్లై. ప్రైమరీ ఎనర్జీ, సెకండరీ ఎనర్జీ 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ ఎనర్జీ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఎర్త్ నుంచి ఏదైతే కలెక్ట్ చేసుకుంటున్నామో దాన్ని ప్రైమరీ ఎనర్జీ. దాన్ని ప్రాసెస్ చేసి మనం వేరే ఎనర్జీ యూజ్ చేసుకున్నాం సెకండరీ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, డైరెక్ట్గా ఎర్త్లో భూమిలో మైనింగ్ చేసి క్రూడ్ ఆయిల్ కలెక్ట్ చేసుకుంటాం, దాన్ని ప్రాసెస్ చేసి పెట్రోలియం డీజిల్గా కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేది ప్రైమరీ ఎనర్జీ సప్లై అండ్ పెట్రోలియం డీజిల్ అనేది సెకండరీ, రైట్. సో ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ప్రైమరీ ఎనర్జీ సప్లై గురించి మాట్లాడుతుంది, అంటే ఎర్త్ నుంచి డైరెక్ట్గా ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామో దాని గురించి మాట్లాడుతుంది, నాట్ సెకండరీ, రైట్. సో ఇందులో హైయెస్ట్ కంట్రిబ్యూషన్ మనకి ఏముంది, కోల్ ఉంది. 47.4% ప్రైమరీ ఎనర్జీ మిక్స్లో మనకి కోల్ హైయెస్ట్ ఉంది. దెన్ ఫాలోడ్ బై మనకి ఎంత ఉంది, ఈ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉన్నాయో ఇది 7% ఉంది, రైట్. సో సెకండ్ అని కాదు. నెక్స్ట్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, అంటే క్రూడ్ ఆయిల్, బేసికలీ క్రూడ్ ఆయిల్ గురించి అనమాట. సో ఇవన్నీ వచ్చినవి క్రూడ్ ఆయిల్ నుంచి వస్తాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ చూడండి 29.3% ఉంది. వీటిని మనం తగ్గించుకోవాలి, ఈ కోలు, పెట్రోలియం వీటిని తగ్గించుకుంటేనే మనకి క్లైమేట్ ఫ్రెండ్లీ అనేది మనం ప్రమోట్ చేయగలం. నెక్స్ట్ హైడ్రో వచ్చేసరికి ఇది డైరెక్ట్గా వాటర్ నుంచి, ఎర్త్ పైన రివర్స్ వాటర్ నుంచి 1.6%. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సోలార్ వచ్చేసరికి 1.2%. అంటే మోస్ట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ మనం ఏం చేస్తున్నాం, సెకండరీ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనం చేసుకుంటున్నాం. ప్రైమరీ సోలార్ ఎనర్జీ డైరెక్ట్గా కలెక్ట్ చేసింది ఎంత ఉంది, జస్ట్ 1.2% ఉంది. తర్వాత ఏమున్నాయి మనకి, విండ్ 0.9%, చాలా తక్కువ. తర్వాత బయో ఎనర్జీ అంటే మనకి మీథేన్, ఏదైతే బయోగ్యాసెస్ నుంచి ఎనర్జీ కన్సర్వ్ చేస్తున్నామో అది 10.4% ఉంది. ఫైనలీ న్యూక్లియర్ 2.1% ఉంది. సో ఎగ్జామ్లో ఈ పర్టికులర్ స్లైడ్ నుంచి మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే హైయెస్ట్ టాప్ 3 ఏమున్నాయి, ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్లో టాప్ 3 ఏమున్నాయి, ఫస్ట్ కోల్, తర్వాత క్రూడ్ ఆయిల్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంది, గ్రీన్ కలర్ బయో ఎనర్జీ, టాప్ 3 కోల్, క్రూడ్ ఆయిల్, ఆయిల్ ప్రోడక్ట్స్, తర్వాత మనకి బయో ఎనర్జీ. దెన్ వీ హ్యావ్ న్యూక్లియర్ 7% న్యాచురల్ గ్యాస్ కూడా హార్మ్ఫుల్ టు ద ఎర్త్, రైట్. సో దాని నుంచి కూడా చాలా మీథేన్, బూటేన్ గ్యాసెస్ అన్నీ వచ్చి ఎక్కువ ఎమిషన్స్ అనేవి జరుగుతాయి. న్యూక్లియర్ ఎనర్జీ ఎంత ఉంది మనకి ప్రజెంట్, మన ప్రైమరీ ఎనర్జీలో జస్ట్ 2.1% ఉంది. సో ఇవంతా కూడా మనకి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్, ఆ నెంబర్స్ ఇంపార్టెంట్, టాప్ 3 అండ్ ఎంత ఏవి ఉన్నాయనేది కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే రిన్యూబుల్ ఎనర్జీ స్పెసిఫిక్గా తీసుకున్నట్టయితే ఇప్పుడు ఏం చూసాం, నాన్ రిన్యూబుల్ అన్నిటి కలిపి ప్రైమరీ ఎనర్జీ చూసాం. అందులో రిన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ మనం చూసినట్టయితే హైయెస్ట్ మనకి సోలార్ ఎనర్జీ ఉంది. టోటల్ అంటే ఇది ప్రైమరీ అనే కాదు, సెకండరీ, ప్రైమరీ అన్నీ కలిపి రిన్యూబుల్ ఎనర్జీస్లో కోలు అవన్నీ తీసేస్తే ఫాసిల్ ఫ్యూయల్స్, రిన్యూబుల్ ఎనర్జీలో ఏది హైయెస్ట్ ఉందని, సోలార్ పవర్. మన టోటల్ ఎనర్జీ అంతా అప్రాక్సిమేట్లీ మన ఇండియాలో టోటల్ కెపాసిటీ అంతా అరౌండ్ 430 GW, ఐ థింక్ 440 సంథింగ్ అరౌండ్ టోటల్ ఎనర్జీ, కోలు అన్నీ కలిపి. అందులో సోలార్ పవర్ ఎంత ఉంది, 90.76 GW ఉంది, ఇది గిగావాట్స్, రైట్. సో సోలార్ హైయెస్ట్ డామినెంట్ అమాంగ్ రిన్యూబుల్. దెన్ వీ హ్యావ్ విండ్ పవర్ 23.5, 47.36 GW విండ్ పవర్ ఉంది. సో రిన్యూబుల్ ఎనర్జీస్లో ఫస్ట్ సోలార్, తర్వాత విండ్, తర్వాత హైడ్రో, రైట్. సో హైడ్రోలో మళ్ళీ వేరే కూడా ఉన్నాయి, బయో పవర్, స్మాల్ హైడ్రో పవర్, ఇవన్నీ కూడా. ఇది October 10, 2024 డేటా, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ రీసెంట్ వన్, రైట్. సో ఇది మన టోటల్ రిన్యూబుల్ ఎనర్జీ మిక్స్లో మన పర్సంటేజ్ అనమాట. నెక్స్ట్ స్టేట్స్ విచ్ ఆర్ డొమినెంట్ ఇన్ రిన్యూబుల్ ఎనర్జీ. సో మనకున్న స్టేట్స్లో రిన్యూబుల్ ఎనర్జీకి ఎక్కువ ఏ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, హైయెస్ట్ రాజస్థాన్, తర్వాత గుజరాత్ అండ్ దెన్ తమిళనాడు. టాప్ 3 స్టేట్స్ అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్ ఎక్కువ రిన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత గుజరాత్, తర్వాత తమిళనాడు. నెక్స్ట్ షేర్ ఆఫ్ ఎనర్జీ, అయితే ఇది సెకండరీ అంత మిక్స్ కలిపి, ప్రైమరీ సెకండరీ అన్ని కలిపి అనమాట, ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ, రైట్. సో ఇందాక చూసింది ఏంటి, ఓన్లీ ప్రైమరీ, సెకండరీ ప్రాసెస్ చేసిన వాటి గురించి మనం మాట్లాడలేదు. ఇప్పుడు మొత్తం టోటల్ సెకండరీ, ప్రైమరీ అన్నీ కలిపి మన టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత. సో యాజ్ ఆఫ్ April 2024 మన టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎలక్ట్రిసిటీ ఎంత అంటే 442 GW, టోటల్ 442.8, సో అప్రాక్సిమేట్లీ 443 టోటల్ మనం ఇన్స్టాల్ చేసిన పవర్ కెపాసిటీ. అందులో మెయిన్లీ డామినెంట్ ఆబ్వియస్లీ వీ ఆల్ నో కోల్ 48%, దెన్ ఫాలోడ్ బై వీ హ్యావ్ yellow color one, solar, right. So 82,
0.64 గిగావాట్స్ ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా ఇంక్రీజ్ అయింది కూడా, ఇందాకలే అప్డేటెడ్ చూసాం. 90.76 అయింది, ఇక్కడ 82. అంటే ఇది ఏప్రిల్, అది అక్టోబర్ అనమాట. సో ఎనీవే, సెకండ్ డామినెంట్ వన్ ఈజ్ మనకి సోలార్ ఎనర్జీ. తర్వాత థర్డ్ వచ్చేసరికి మనకి 10% విండ్ ఎనర్జీ. సో టాప్ 3 మనకి ఏమున్నాయి టోటల్ ఎనర్జీ మిక్స్లో? ఆబ్వియస్లీ ఫస్ట్ కోల్, తర్వాత సోలార్, తర్వాత విండ్, రైట్. ఇంకేమున్నాయి మనకి నెక్స్ట్? ఓకే, 11% ఇది ఉంది, రైట్. బ్లూ కలర్ వన్ అంటే లార్జ్ హైడ్రో. యాక్చువల్లీ ఇట్స్ నాట్ విండ్ ఇన్ ద థర్డ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద లార్జ్ హైడ్రో. సో టాప్ 3 ఐఎమ్ రిపీటింగ్ అగైన్. ఫస్ట్ కోల్, తర్వాత సోలార్, తర్వాత లార్జ్ హైడ్రో 11% ఉంది, తర్వాత విండ్ వచ్చేసరికి మనకి 10% ఉంది. సో ఇవి టాప్ 4. దాంతోపాటు మీరు న్యూక్లియర్ ఎనర్జీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. న్యూక్లియర్ వచ్చేసరికి మనకి 2.1% ఆల్రెడీ చూసాం, రైట్. సో 2.1% ఎంతో ఉంది. ఎనీవే, టాప్ 3-4 గుర్తుపెట్టుకోండి: కోల్, సోలార్, లార్జ్ హైడ్రో, దెన్ విండ్. సో ఇవి మనకి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయో కూడా గుర్తుపెట్టుకోండి కావాలంటే. 48%. టోటల్ రిన్యూబుల్ ఎనర్జీ అంతా ఆల్రెడీ చూసాం, 45.4%. అందులో డామినెంట్ ఏవి కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎకనామిక్ సర్వేలో క్లియర్గా ఇచ్చున్నారు, అండ్ దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, రైట్. సో ఈ డేటా అంతా కూడా మీరు గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేయండి. రీసెంట్గా రిన్యూబుల్ ఎనర్జీస్ మనం ప్రమోట్ చేయడానికి కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చాం. 2 స్కీమ్స్ మాత్రం మెన్షన్ చేసింది ఎకనామిక్ సర్వే. ఆబ్వియస్లీ దేర్ ఆర్ చాలా ఎక్స్ట్రా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూసుకోవాలి కరెంట్ అఫైర్స్ నుంచి. ఇక్కడ 2 మనకి ఏం చెప్పిందంటే, ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో దీని ద్వారా ఏం చేయాలనుకుంటుందంటే గవర్నమెంట్, ఇంతకుముందు సోలార్ ఎనర్జీ అంటే కమర్షియల్గా ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లో సోలార్ ప్యానల్స్ అన్నీ పెట్టి మనం ఎనర్జీ క్యాప్చర్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు డీసెంట్రలైజ్ చేసి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ అంటే ప్రతి ఇంటి మీద కూడా మనకి సోలార్ ప్యానల్స్ పెట్టి ఎవరికి ఎంత ఎలక్ట్రిసిటీ కావాలో వాళ్ళే జనరేట్ చేసుకునేలాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ప్రమోట్ చేయడానికి ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ అనేది లాంచ్ చేసింది. సో ఈ స్కీమ్ ద్వారా 720 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తుంది గవర్నమెంట్. సో అందరం సోలార్ ఎనర్జీ కన్వర్ట్ అవుతున్నాం కాబట్టి కోల్ నుంచి మనకి 720 మిలియన్ టన్స్ CO2 తగ్గించుకుంటున్నాం. అలాగే 30 గిగావాట్స్ ఆఫ్ సోలార్ కెపాసిటీ మనం జనరేట్ చేయబోతున్నాం ఈ స్కీమ్ ద్వారా, అ వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే 17 lakhs డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి, ఎందుకంటే ప్యానల్స్ కావాల్సినప్పుడు ప్రొడక్షన్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఫిక్సింగ్లో కానీ మనకి జాబ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. సో 17 lakh డైరెక్ట్ జాబ్స్ అనేవి మనం క్రియేట్ చేయబోతున్నాం. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ మిషన్. గ్రీన్ హైడ్రోజన్ అంటే ద ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ షుడ్ ఆల్ ఇన్వాల్వ్ ద రిన్యూబుల్ థింగ్స్. అంటే మనం ఇచ్చే ఎలక్ట్రిసిటీ కానీ, అక్కడ యూజ్ చేసే క్యాథోడ్స్ ఇవన్నీ కూడా, యానోడ్స్, క్యాథోడ్స్ ఇవన్నీ కూడా మనం రిన్యూబుల్ నుంచే యూజ్ చేసి నో ఎమిషన్స్ విల్ బి దేర్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇది మనకి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ మనం 2030 కల్లా ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ 2 స్కీమ్స్ మెన్షన్ చేసింది, రైట్. 3 టిపికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ యూస్. మనం ఇండియా ఏదైతే ఎనర్జీ యూస్ చేస్తున్నామో దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ హై యూస్ ఆఫ్ బయోమాస్. బయోమాస్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ప్లాంట్, రైట్. కోల్ కూడా బయోమాసే. సో మనం యూజ్ చేసే వాటిలో హై ఏం చేస్తున్నాం అంటే బయోమాస్ యూజ్ చేస్తున్నాం. నాట్ సోలార్, నాట్ విండ్, బట్ బయోమాస్ నుంచి ఎక్కువ యూజ్ చేస్తున్నాం టోటల్ ప్రైమరీ ఎనర్జీ సప్లై నుంచి. ఇది మనం తగ్గించుకోవాలి. తర్వాత ప్రిడామినెన్స్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్. మనం యూజ్ చేసే పెట్రోలియం ఇవన్నీ కూడా మనకి ఇండియాలో రిజర్వ్స్ లేవు కాబట్టి ఎక్కువ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం, రైట్. తర్వాత డొమెస్టిక్ కోల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం. డొమెస్టిక్ ఇంపోర్ట్ ఎక్కువ చేసుకోవట్లేదు కానీ డొమెస్టిక్ కోలే మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది మనకి టిపికల్ ఫీచర్స్. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ఛాలెంజెస్ కూడా మనకి డిస్కస్ చేసింది. అంటే ఎందుకని మనం క్లీన్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వలేకపోతున్నాం, అన్నీ తెలిసినా కూడా ఎందుకని అవ్వలేకపోతున్నాం అంటే ఫ్యూ ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇంటర్మిటెన్సీ అండ్ డిస్కంటిన్యూసీ ఆఫ్ సప్లై. అంటే డిస్కంటిన్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ నైట్ టైమ్స్ ఉండదు, డిస్కంటిన్యూ అయిపోతుంది. మనం ఎక్కడైనా ఏదైనా ఒక ఇండస్ట్రీ సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అయింది అనుకోండి, నైట్ టైం ఎలా నడుస్తుంది ఇండస్ట్రీ? ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, కోల్ బేస్డే చేస్తున్నారు అనమాట. సో అందుకనే నైట్ కూడా మనకి రిన్యూబుల్ ఎనర్జీ ఉండాలంటే మిక్సప్ చేయాలన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే రౌండ్ ద క్లాక్. అంటే విండ్, తర్వాత హైడ్రో, తర్వాత సోలార్, డే టైంలో సోలార్, నైట్ టైమ్స్లో విండ్, హైడ్రో ఇలా ఉండేలాగా మిక్సప్ చేసి రౌండ్ ద క్లాక్ 24 hours ఉండేలాగా డిఫరెంట్ రిన్యూబుల్ ఎనర్జీస్ని మిక్స్ చేసి యూజ్ చేసేలాగా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలి. సో అప్పుడు మనకి తగ్గుతుంది అనమాట. తర్వాత మెనీ టెక్నాలజీస్ రిక్వైర్డ్ ఫర్ నెట్ జీరో.
మనం ఏవైతే న్యూ టెక్నాలజీస్ కావాలో నెట్ జీరోకి అవి కమర్షియలీ అన్వియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రమోట్ చేస్తున్నాం, కానీ గ్రీన్ హైడ్రోజన్ గ్రే హైడ్రోజన్, ఒక టన్ గ్రే హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి 1000 రూపాయలు అయితే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి 2000 3000 అవుతుంది. సో అప్పుడు అలాంటప్పుడు అంత ఖర్చు అయినప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు? సో అందుకని టెక్నాలజీ అనేది మనకి ఇంకా లేదు. ఆ టెక్నాలజీ మనం కానీ చీప్ చేయగలిగితే సో అప్పుడు మనం రీన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ నెట్ జీరో అచీవ్ చేయాలంటే మనకున్న టెక్నాలజీస్ అప్గ్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఏవైనా రిన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ వీటిలో పెట్టాలంటే ల్యాండ్ వాటర్ కాస్ట్ ఎక్కువ ఉంది. హైడ్రో పెట్టాలంటే వాటర్ కావాలి, ల్యాండ్ కూడా సోలార్ ఎనర్జీ 1 మెగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయాలంటే రైట్. సో అందులో మనకి 1 నుంచి 1.5 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఈజ్ ఎ లిమిటెడ్ వన్. ఇండియా హాజ్ అ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ రైట్. సో అది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. తర్వాత వేస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో ఫోటో వోల్టాయిక్ సెల్స్ నుంచి, ఎగ్జాంపుల్ మనకి రిన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నాం, కానీ దాని నుంచి జనరేట్ అయ్యే మనకి లెడ్ అయామ్ బ్యాటరీస్ కానీ లేకపోతే సోలార్ ప్యానల్స్ కానీ వేస్ట్ పెరిగిపోతుంది అనమాట. 78 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది 2050 కల్లా జనరేట్ అవుతుందని ఎకనామిక్ సర్వే చెప్పింది. సో ఇవన్నీ కూడా ఒక ఛాలెంజెస్ ఉన్నాయి, అంత ఈజీ కాదు. మనం రిన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్ రైట్. సో ఇవన్నీ అడ్రస్ చేస్తేనే మనం షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్తుంది. నెక్స్ట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రేర్ ఎర్త్ అండ్ క్రిటికల్ మినరల్స్. రేర్ ఎర్త్ అంటే అవి ఎర్త్లో రేర్గా ఉన్నాయని కాదు, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ప్రాసెస్ కష్టం. అంటే మనం ఖర్చు పెట్టే ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ వాటికి వచ్చే టోటల్ ప్రైస్ కన్నా ఎక్కువ అయిపోతుంది. వాటిని మనం క్రిటికల్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటాం. క్రిటికల్ మినరల్స్ అంటే ఏవైతే మన ఎకానమీని రన్ చేయడానికి మ్యాండటరీ కావాలో, లెడ్ కావాలి, కోబాల్ట్ కావాలి, సో ఇవన్నీ కావాలి. సో ఇవి ఏంటంటే ఇవన్నీ ఓన్లీ సర్టెన్ కంట్రీస్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. మీరు రెడ్ కలర్ చూసినట్టయితే చైనా. సో మొత్తం మనకున్న లెడ్, లిథియం కానీ లేకపోతే నికెల్, కోబాల్ట్ రైట్, జర్మేనియం, అలాగే బ్యాటరీస్ కానీ ఇవన్నీ ఒక కంట్రీలోనే ఈ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఒక ఛాలెంజ్. చైనాతో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి కూడా నెగిటివ్ రిలేషన్సే ఉన్నాయి. సో వాళ్ళ కంట్రీ మీద మనం డిపెండ్ అవుతున్నాం రేర్ ఎర్త్ మెటల్స్కి రైట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫర్ అస్ టు మూవ్ అహెడ్. ఫైన్. నెక్స్ట్, ఇండియా స్టెప్ టు యాక్సెస్ ద క్రిటికల్ మినరల్స్. సో ఈ క్రిటికల్ మినరల్స్ కొన్ని దగ్గరే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇండియా కొన్ని మెజర్స్ తీసుకునింది క్రిటికల్ మినరల్స్ని ప్రమోట్ చేయడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియా 14 కంట్రీస్తో కలిపి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్, ఎగ్జామ్లో వస్తుంది ఖచ్చితంగా, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది జాయిన్ అయింది. 14 కంట్రీస్, యూఎస్ఏ, కెనడా, సమ్ యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అవన్నీ కూడా గ్రూప్ చేసుకొని పోగు చేసుకొని వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకునే ఇనిషియేటివ్ అనమాట రైట్. అలాగే ఇండియా 30 క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేసింది. ఎగ్జామ్లో అడుగుతారు ఎన్ని క్రిటికల్ మినరల్స్ ఐడెంటిఫై చేసిందని. 30 క్రిటికల్ మినరల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు రైట్. అన్నీ గుర్తుపెట్టుకోని అవసరం లేదు, ఎన్నో గుర్తుపెట్టుకోండి. అందులో లెడ్, ఇండియం, తర్వాత జర్మేనియం, ఫాస్ఫరస్, పొటాష్ ఇవన్నీ కూడా ఉన్నాయి. టోటల్ మాలిబ్డెనం ఇవన్నీ 30 ఐడెంటిఫై చేసింది. సో వాటిని ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవాలో ప్లాన్ చేసుకుంటుంది అనమాట రైట్. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేవి 59 ఉంటే టోటల్ ఇండియా లెవెల్లో 2020లో ఇప్పుడు 123 చేసింది. అంటే వాటికి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మనం పెంచుకుంటున్నాం అనమాట, విచ్ ఈస్ అగైన్ ఏ గుడ్ సైన్. అలాగే ఖనిజ్ బిదేశ్ అంటే ఫారిన్ అని, ఇండియా లిమిటెడ్ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఫారిన్ మనకి క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ లేవు కాబట్టి వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవడానికి ఇనిషియేటివ్ ఈ కంపెనీని లాంచ్ చేశారు. సో ఈ కంపెనీ వెళ్ళి ఫారిన్లో ఎక్కడైతే ఉందో అక్కడ మైనింగ్ చేసి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళకి డబ్బులు కట్టి మనం తెచ్చుకుంటాం రైట్. సో ఇవి మెజర్స్. నెక్స్ట్, కార్బన్ మార్కెట్స్ గురించి కూడా ఈ ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఫస్ట్ అసలు కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి, ఆ మెకానిజం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కంపెనీస్, మన వరల్డ్ లెవెల్లో ఉన్న కంపెనీస్ ఇవన్నీ కూడా ఏంటి, వీటి వల్ల చాలా కార్బన్ ఎమిట్ అవుతుంది రైట్, ఇన్ ఫార్మ్ ఆఫ్ CO2 కానీ అలా డిఫరెంట్ మేనర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అవుతుంది. అయితే వీటిని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? ఎయిదర్ వీళ్ళే మెజర్స్ తీసుకోవచ్చు, లేదా ఎవరైతే ప్లాంటేషన్ చేసి కార్బన్ని ఆల్రెడీ తగ్గించుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో చాలా థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ నాటాం, దానివల్ల కార్బన్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇది ఎంత అంటే దానికి ఎస్టిమేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ ఇండస్ట్రీస్ కొనొచ్చు. వీళ్ళు తగ్గించుకోలేకపోయారు కాబట్టి వీళ్ళ దగ్గర వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి వీళ్ళు ఆ సర్టిఫికేట్ వీళ్ళకి ఇస్తారు, అంటే వీళ్ళు తగ్గించినట్టు చూపించుకుంటారు అనమాట. సో దాన్నే కార్బన్ మార్కెట్ అంటారు. అంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేసిన కార్బన్ ఏదైతే ఉందో ట్రేడ్ చేసుకొని వీళ్ళు కొనుక్కుంటారు. దీన్నే మనం కార్బన్ మార్కెట్స్ అని అంటాం. సో ఇవి
మనం అంత డీటెయిల్స్ అవసరం లేదు, కానీ ఇక్కడ ఎవల్యూషన్ గురించి మనం చూసినట్టయితే ఫస్ట్ UNFCCC కన్వెన్షన్లో ఆర్టికల్ 4.2 ఈ కార్బన్ మార్కెట్స్ గురించి మాట్లాడింది. దానికన్నా ముందు మాంట్రల్ ప్రోటోకాల్ 1987 విచ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, రైట్. సో అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. క్యోటో ప్రోటోకాల్ 1996 క్యోటో ప్రోటోకాల్, రైట్, 2020కి ఎండ్ అయిపోయింది. సో అక్కడంతా కూడా మాట్లాడారు, కానీ ఆ కార్బన్ మార్కెట్స్ డెవలప్ అవ్వలేదు. అయితే ఇప్పుడు మనం మెయిన్గా ఇక్కడ ఇంకా డిబేట్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. 2015 ప్యారిస్ డీల్ ఏదైతే ఉందో COP21, ఇక్కడ మనం అన్ని కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేసి కార్బన్ మార్కెట్స్ని ప్రమోట్ చేయాలని చేశారు. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇక్కడ ట్రీస్ ప్రొడ్యూస్ చేసి కార్బన్ క్యాప్చర్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్, అలాగే ఇండస్ట్రీస్ కూడా హెల్ప్ అవుతుంది. ఎలా వాళ్ళే తగ్గించుకున్నట్టు చూపించుకోవచ్చు అనమాట, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, రైట్. సో ఇది మనకి ఆర్టికల్ 6 కార్బన్ మార్కెట్స్ గురించి మాట్లాడుతుంది. ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారు. ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 16 దేని గురించి అంటే ఇట్ ఈస్ ఆఫ్ ద కార్బన్ మార్కెట్స్, రైట్. సో ఇవి మనం ఇప్పుడు ప్రమోట్ చేయాలి, దీనివల్ల ఇద్దరు బెనిఫిట్ అవుతారు. అలాగే ఇండియా కూడా కార్బన్ మార్కెట్ లాంచ్ చేసింది. దట్ ఈస్ స్కీమ్ నేమ్ ఈజ్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. సో ఇండియాలోనే ఎవరైతే మనం ప్లాంటేషన్ పెంచి కార్బన్ని క్యాప్చర్ చేస్తారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసేలాగా ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కొనుక్కునేలాగా చేసిందనమాట, రైట్. సో ఇక్కడ 1 టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడం వల్ల ఎంత రూపీస్ ఇవ్వాలి వాళ్ళకి అనేది డిసైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏ అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళే తగ్గించుకోవాలి లేదా వీళ్ళ దగ్గర కొనాలి. సో వాటిని మనం ఏమంటాం అంటే ఆ కంపెనీస్ని ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్, అంటే వాళ్ళు కార్బన్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి, మ్యాండేటరీ, సల్ఫర్ కానీ కార్బన్ కానీ. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎవరైతే పెంచుతారో ట్రీస్ తగ్గిస్తారో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ కొనేలాగా ఈ స్కీమ్ అనేది అరేంజ్ చేసింది అనమాట, రైట్. సో దీనివల్ల మనకి కార్బన్ మార్కెట్, కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ స్కీమ్లో ఎంటిటీస్ మీరు చూసినట్టయితే ఫంక్షన్ ఇన్స్టిట్యూషన్. సో ఏం చేస్తుంది ఈ ఇన్స్టిట్యూషన్, ఏం చేస్తుంది, నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్స్. సో ఈ కమిటీ వచ్చేసరికి ఓవర్ సైట్ ఫంక్షన్స్, అంటే సూపర్వైజ్ చేస్తుంది, ఎంత ప్రైజు, ఎవరి దగ్గర ఎవరు కొంటున్నారు, ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేస్తుంది. అలాగే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ చూసినట్టయితే అదేం చేస్తుందంటే పాలసీ అండ్ అడ్మినిస్టర్, సో ఓవరాల్గా అడ్మినిస్ట్రేట్ చేస్తుంది అనమాట. ఆబ్లిగేటెడ్ ఎంటిటీ అంటే ఏంటి, ఏవైతే ఇండస్ట్రీస్ కార్బన్ తగ్గించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్, ఇది వచ్చేసరికి ట్రేడింగ్ రెగ్యులేటర్, అంటే ఎనర్జీ ట్రేడింగ్ రెగ్యులేటర్. నెక్స్ట్ గ్రిడ్ కంట్రోలర్, అంటే గ్రిడ్ ఏదైతే ఉందో అది మనకి ఎలక్ట్రిసిటీ అంతా కూడా గ్రిడ్లో స్టోర్ చేసి అక్కడి నుంచి పంపిస్తుంటారు. తర్వాత ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఎవరైతే ఇవి అమ్మడం కొనడం చేస్తారో కార్బన్ మార్కెట్స్, అందులో మనకి పవర్ ఎక్స్చేంజ్, ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్, తర్వాత పవర్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ పవర్ ఎక్స్చేంజ్ లిమిటెడ్, ఈ కంపెనీస్ అన్నీ కూడా రిన్యూబుల్ ఎనర్జీ ఒక దగ్గర కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్ముతారు అనమాట. సో ఈ కార్బన్ మార్కెట్స్ని ట్రేడ్ చేస్తారు, రైట్. సో ఇది స్కీమ్. ఫైనలీ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్. సో మనకి క్లైమేట్ ఫినాన్స్ గురించి ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎకనామీ సర్వే, రైట్. అందులో మనకి 5.8 ట్రిలియన్ నుంచి 11.5 ట్రిలియన్స్ ఇంత మనీ మనకి కావాలి 2030 కల్లా. ఇంత ట్రిలియన్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ మనం ఈ నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ కంట్రీస్ ఆ క్లైమేట్ చేంజ్ తగ్గించుకోవాలి, ఇంపాక్ట్ తగ్గించుకోవాలి అంటే ఇంత మనీ మనం మొబిలైజ్ చేయాలి. కానీ ఫినాన్స్ ఫ్లోస్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి చాలా తక్కువగా ఫ్లో అవుతుంది. సో ఇట్స్ వెరీ మీగర్, అంటే అంత సరిపోవట్లేదు. సో దాన్ని ఎంకరేజ్ చేయాలని ఎకనామీ సర్వే చెప్తుంది. లిమిటెడ్ అబిలిటీ ఆఫ్ ప్రైవేట్ క్యాపిటల్, అంటే ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎంత కెపాసిటీ లేదు, ఫండ్ చేసేంత కెపాసిటీ లేదు. సో డెవలప్డ్ కంట్రీసే మనకి ఇక్కడ సపోర్ట్ చేయాలి. మన ఇండియాలోనే ప్రైవేట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువ కెపాసిటీ ఉందన్నమాట. సో ఇవంతా కూడా ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్. నెక్స్ట్ ఇది ఎగ్జామ్లో అగైన్ ఇంపార్టెంట్, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. ఈ ఇనిషియేటివ్ ఏంటంటే మనకి అట్లీస్ట్ 100 బిలియన్ పెర్ ఇయర్, ఒక్కొక్క సంవత్సరంలో డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కలిపి వాళ్ళు మొబిలైజ్ చేయాల్సిన ఫండ్ ఎంత అంటే $100 బిలియన్ పెర్ ఇయర్. ఎవ్రీ ఇయర్ అలా మొబిలైజ్ చేసి డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ఒక అగ్రిమెంట్ నెగోషియేట్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ 2025 కల్లా స్టార్ట్ అవ్వాలి అని నెగోషియేషన్స్ జరుగుతున్నాయి UNFCCCలో, రైట్. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్? ఇదేంటంటే ఇట్ ఎయిమ్స్ టు మొబిలైజ్ అట్లీస్ట్ $100 బిలియన్ పెర్ ఇయర్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీస్ టు సపోర్ట్ ద డెవలపింగ్ కంట్రీస్,
రైట్. సో ఇండియా కూడా మనకి కొన్ని ఇనిషియేటివ్స్ లాంచ్ చేసింది. ఇండియా ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ టు ట్యాకిల్ ద క్లైమేట్ చేంజ్. ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ISA. ఇది మనం ఇండియా అండ్ ఫ్రాన్స్ టుగెదర్ 2015లో COP21 ప్యారిస్లో మనం ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. దీనివల్ల ఏంటి, సోలార్ ఎనర్జీ వరల్డ్ వైడ్ ప్రమోట్ చేయాలనేది మనకి ఆబ్జెక్టివ్ అనమాట. రైట్. సో ఇక్కడ సోలార్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్స్, స్టార్ సీ సెంటర్స్ అనేవి ఆల్రెడీ మనం ఇథియోపియా, సొమాలియాలో ఎస్టాబ్లిష్ చేసాం, ఎగ్జామ్లో అడుగుతారు. సో వీటి ద్వారా ఏంటంటే స్కిల్స్ కావాలి, ఆ ప్యానల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, వర్క్ చేయాలంటే స్కిల్స్ కావాలి. సో వాటి కోసం ఇండియానే 2 కంట్రీస్లో ఈ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. రైట్. సో తర్వాత వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్, అంటే అన్ని కంట్రీస్ కూడా కనెక్ట్ అయ్యేలాగా, ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యేలాగా సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపించేలాగా ఈ ఇనిషియేటివ్ మనం లాంచ్ చేసాం. ఇండియా అండ్ UK, బ్రిటన్తో కలిపి ఇండియా ఇది లాంచ్ చేసింది. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తున్నారు, ఇండియా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా ఇవన్నీ కనెక్ట్ చేస్తున్నారు, ఈస్ట్ ఏషియా ఇవి కనెక్ట్ చేస్తారు గ్రిడ్స్ ద్వారా. తర్వాత ఆఫ్రికాతో కనెక్ట్ చేస్తారు. అండ్ థర్డ్ ఫేజ్లో గ్లోబల్ ఇంటర్ కనెక్షన్ బై 2050 ఇది అడుగుతారు. సో ఒసోవాగ్ ఇనిషియేటివ్, వన్ గ్రిడ్ వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ ఎప్పటికల్లా అచీవ్ చేయాలనుకుంటున్నాం అంటే 2050 కల్లా అన్ని కంట్రీస్ కనెక్ట్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సోలార్ ఎనర్జీ పంపించేలాగా చూడేలాగా మనం చూస్తున్నాం అనమాట. తర్వాత కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ CDRA ఇదేంటంటే మనకున్న డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏవైతే డిజాస్టర్ జరుగుతున్నాయి వాటిని తట్టుకునేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఇండియా ఇది లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ 2019లో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్, మనకి వరల్డ్ మ్యాప్ మీరు చూసినట్టయితే చాలా మారిషస్, మాల్దీవ్స్ ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. సో గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల సీ లెవెల్ రైజ్ అయ్యి ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేవి ఈ కంట్రీసే. సో వీటిని సపోర్ట్ చేసేదానికి ఇండియా 2021లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్స్ అండ్ స్టేట్స్ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. సో ఏం సపోర్ట్ అంటే ఫండ్స్ రైజ్ చేసి ఈ స్మాల్ ఐలాండ్స్ కంట్రీస్ని సపోర్ట్ చేసేలాగా. నెక్స్ట్, లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్, లీడ్ IT. ఇదేమో ఇండియా అండ్ స్వీడన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా అన్పాపులర్ కానీ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అంటే ఉన్న టెక్నాలజీస్ నుంచి న్యూ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీస్కి షిఫ్ట్ అవ్వాలి ఇండస్ట్రీస్. ఇది లాంచ్ చేసింది వచ్చేసరికి ఇండియా, స్వీడన్, అండ్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2019. సో ఇవి అన్ని కంట్రీస్ వచ్చేసి మనకి ఈ ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసి న్యూ టెక్నాలజీస్ విచ్ ఆర్ క్లైమేట్ ఫ్రెండ్లీ వైపు షిఫ్ట్ అయ్యేలాగా చేస్తుంది. సో ఈ 5 ఇనిషియేటివ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. అండ్ ఫైనలీ కంక్లూజన్, వాట్ this economic survey want to say from this particular chapter. సో ఇక్కడ ఇండియా చాలా డైవర్సిఫై చేసుకోవాలి ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఒకటే కాదు, విండ్, హైడ్రో ఇలా మిక్సప్ చేసుకోవాలి. అప్పుడే మనం లాంగ్ టర్మ్గా గ్రీన్ టెక్నాలజీస్ వైపు, గ్రీన్ ఎనర్జీ వైపు మనం షిఫ్ట్ అవ్వగలం. సో అలాగే న్యూక్లియర్ ఎనర్జీ, బయోఫ్యూల్స్ ఇవన్నీ కూడా కొత్త పొటెన్షియల్ ఉన్న సెక్టార్స్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎనర్జీ కూడా మనం పెంచుకుంటూ పోవడం కాదు, రిన్యూబుల్కి వెళ్ళిపోవడం కాదు, అఫోర్డబుల్గా ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, అందరికీ ఉండాలి. రైట్. ఇవన్నీ ఉండేలాగా మనం చూసుకోవాలని ఎకానమీ సర్వే చెప్తుంది. రైట్. సో దిస్ ఈస్ ద చాప్టర్ 6 ఆఫ్ ఎకనామిక్ సర్వే, అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద చాప్టర్ 7. థ్యాంక్ యూ.